తల్లికి వందనం గ్రాండ్ సక్సెస్ పై కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి ప్రభుత్వ పాఠశాలలో లబ్ధిదారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు థ్యాంక్ యూ సీఎం సార్ పేరిట కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభారాజ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా తల్లికి వందనం పేరిట 67.27 లక్షల మందికి 13,000 రూపాయల చొప్పున వారి అకౌంట్లో వేయడం జరిగిందన్నారు. ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో అంతమందికి తల్లికి వందనం ఇవ్వడం జరిగిందన్నారు. పాఠశాలలు అభివృద్ధి కోసం కేటాయించిన 2,000 రూపాయలు లోకేష్ జేబులోకి వెళ్లాయంటూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయమై ఇప్పటికే మంత్రి లోకేష్ ఛాలెంజ్ చేయడం జరిగిందన్నారు. తప్పుడు ప్రచారాలు మానుకోవాలని, లేకుంటే న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి తల్లికి వందనం అనేది ఒక గ్రాండ్ సక్సెస్ అయినందుకు ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా దాదాపు 67.27 లక్షల మందికి ప్రతి విద్యార్థికి ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున, అంటే ఒక్కొక్క విద్యార్థికి 13,000 రూపాయల చొప్పున వారి తల్లి అకౌంట్లో జమ చేయడం జరిగింది. నిజంగా పాఠశాలలు తెరిచిన రోజునే ఈ పథకం అమలు జరగడం అన్నది ఒక చరిత్ర. మా నాయకులు ఆ రోజు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తామని ఆ రోజు ప్రకటించడం జరిగింది. ఒక ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు